నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త గొల్లపాలెం గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. కోట్ల విలువైన రహదారులు, సీసీ రోడ్లు ప్రారంభించగా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేశారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బెజ్జం సంజయరావు గారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాగే పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మనకి ఇక్కడ బాపట్ల పార్లమెంట్ ఎలాగో వారికి కుప్పం కూడా తిరుపతి కింద వస్తుంది. చిత్తూరు, ఆ చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా మన గ్రామం ముద్దుబిడ్డ గంగుమల్ల ప్రసాదరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే ఇక్కడ గ్రామంలో 450 ఇల్లుంటే సుమారుగా 1400-1500 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 60% మంది దళిత సోదరులు, దళిత కుటుంబాలు. ఇక్కడ దళితులు, రైతులు, ఇక్కడ అన్ని కులాల ప్రజలు అన్నదమ్ములాగా వసూలు పెట్టి పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ గ్రామం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఈ గ్రామంలో నేను ఎప్పుడు పర్యటించినా మీలో ఒకటిగా, కుటుంబ సభ్యులాగా మీరు ఆప్యాయంగా, ప్రేమగా మీరు చూపించే అభిమానం జీవితంలో ఎప్పటికీ మర్చిపోయాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అనుకోగానే ఏ పని అయిపోదు, టక్కడక్క డబ్బులు ఉండవు. దానికి ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన పని ఉంటుంది. అయినా సరే ఎంతో కొంత ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని సంవత్సరం లోపల కొన్ని మేజర్ వర్క్స్ అన్నా మనం కంప్లీట్ చేయాలని చెప్పి గ్రామంలో ఎలక్ట్రికల్ కి సంబంధించిన లైన్స్, కొత్త ఈ కండక్టర్, తర్వాత ఈ మన రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మన ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే ఎన్టీఆర్ వారధి మనం నిర్మాణం చేసుకున్నాం. కానీ చినగంజాం వెళ్ళాలంటే సరైన రోడ్డు లేదు. ఇప్పుడు మనకి నేరుగా ఇంకొక నెల రోజుల్లో నేరుగా మన గ్రామం నుంచి ఎన్టీఆర్ వారధి మీదుగా చినగంజాంకి వెళ్ళడానికి బ్రహ్మాండమైన తార్ రోడ్డు పనులు మొదలు పెట్టారు. నెల రోజుల్లో అయిపోతాయి.